వెల్కమ్ టు SAC న్యూస్. ముంతా తుఫాన్ వలన నష్టపోయిన ప్రతి రైతుని కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని టీడీపీ వైద్య విభాగ కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్ అన్నారు. మంగళవారం రాత్రి సంభవించిన ఈ దుర్గాలులకు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కడియం ఆవలో నేలకొరిగిన వరి పొలాలను బుధవారం ఉదయం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో 2 రోజుల పాటు వాన కురిసే అవకాశం ఉందని, పంట నష్టం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. పంట నష్టాన్ని పూర్తిగా అంచనా వేసి ప్రభుత్వం నుంచి ప్రకటించే నష్టపరిహారాన్ని అందరికీ అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సాధ్యమైనంత వరకు తుఫాను నష్టాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు తెలిపారు. తుఫాను కారణంగా నిరాశ్రయులైన వారికి పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి భోజనాలు సమకూర్చిన స్థానిక నాయకులకు, అధికారులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సునీల్ కుమార్, ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్య ప్రసాద్, ఉప సర్పంచ్ వెలుగుబంటి నాని, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఇవాళ మోంతా తుఫాను మన ఆంధ్ర రాష్ట్రంలో, ముఖ్యంగా మన తూర్పుగోదావరి, ఉభయగోదావరి జిల్లాల్లో బీభత్సం సృష్టిస్తుంది. ఈ సమయంలో రైతాంగం అంతా కూడా భారీగా నష్టపోయారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఇవాళ మనం కడియం మండలంలో ఉన్నాం, ఆవలో ఉన్నాం. ఇక్కడ సుమారు 1000 ఎకరాల్లో ఇక్కడంతా వరి సాగుతూ ఉంది. 2 రోజులుగా పడుతున్న వర్షాలకి ఇక్కడంతా కూడా చూస్తున్నాం, పంట అంతా కూడా నేలమట్టం అయింది. కౌలు రైతులు అప్పు తెచ్చుకుని కష్టపడి ఇవాళ వీళ్ళంతా సాగు చేసుకుంటుంటే ఇలా ప్రకృతి బీభత్సం చేసి వీళ్ళందరికీ కూడా నష్టం చేకూర్చింది. ఈ ఇబ్బందిలో ఇవాళ మన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ చౌదరి గారు ఇక్కడ జరుగుతున్న ఇబ్బందిని దగ్గరుండి అధికారులు, మన మండల ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా గ్రామ నాయకులు, అధికారులు అందరితో కూడా మాట్లాడి సమన్వయం చేసుకుని వీళ్ళకి జరిగిన డ్యామేజ్ని అంతా కూడా ప్రభుత్వం సైడ్ నుంచి ఈ తుఫానికి ఏదైతే నష్టపరిహారం అందుతుందో అవన్నీ కూడా అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా పూర్తిగా న్యాయం చేసే విధంగా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉన్న రైతులకి, కౌలు రైతులకి, వీళ్ళందరికీ కూడా అందరం చెప్తుంది ఏంటంటే ధైర్యంగా ఉండండి. మీ అందరికీ చాలా నష్టం జరిగింది. ఈ తుఫాన్ వల్ల చేతికి అందిన పంట అంతా కూడా నేలమట్టం అయింది. దీనికి ప్రభుత్వం సైడ్ నుంచి ఏదైతే 2 రోజుల్లో అధికారికంగా ఎకరాకింత నష్టపరిహారం ప్రకటిస్తారో మీ అందరికీ కూడా వచ్చేలాగా మన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ చౌదరి గారు చర్యలు తీసుకుంటారు. సో ధైర్యంగా ఉండండి. ఈ విపత్తు సమయంలో అందరం పార్టీలకు అతీతంగా ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా ముందుండి వాళ్ళకి అందరు కూడా సహాయ సహకారాలు అందిస్తున్న ఊరు పెద్దలకి, అదేవిధంగా ఈ అధికారులకి రాత్రులుగా పగలనగా వీళ్ళందరినీ కూడా నిరాశ్రయం అంటే ఆశ్రయం కోల్పోయిన వాళ్ళందరినీ కూడా కడియంలో వీళ్ళందరినీ ఒక చోట చేర్చి వాళ్ళందరికీ కూడా భోజనాలు, అదేవిధంగా ఆరోగ్యానికి కావాల్సిన మందులు, హెల్త్ చెకప్ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో మాది మంచి ప్రభుత్వం. ఈ మంచి ప్రభుత్వం ఇలాంటి ప్రకృతి విపత్తుల్లో మన నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, వారందరూ కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా నిరంతరం ఏం జరుగుతుందో రాష్ట్రంలో అందరినీ కూడా అప్రమత్తం చేసి ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అతి తక్కువగా మరి ఇవాళ ఉంది. దానికి కారణం కేవలం అప్రమత్తంగా ఉండటం. ముందే ఏదైతే ఈ తుఫాన్కి సంసిద్ధమయ్యి అక్కడ కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అనేది చాలా మినిమం అయ్యేలా చేసినందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ గారికి అందరికీ కూడా అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. సో ఇక 2 రోజులు పైన వర్ష ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఈ 2 రోజులు అయ్యాక పూర్తి డ్యామేజ్ అంటే సుమారు 5000 ఎకరాల్లో ఇవాళ ఈ మండలంలో 3000 ఎకరాల దాకా నేలమట్టం అయ్యాయి. సో ఈ 2 రోజుల్లో ఫర్దర్గా ఇంకా కూడా ఆ అంచనా పెరగచ్చు. సో స్వర్ణ రకం ఈ రోజున చూస్తే ఎక్కువ నేలమట్టం అయింది. సో ఈ 2 రోజుల్లో పూర్తిగా ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళందరికీ కూడా రేపు రానున్న రోజుల్లో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం సైడ్ నుంచి వచ్చే నష్టపరిహారాన్ని అందరికీ కూడా అందజేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం.